కౌంటింగ్ అనేది ఎలా జరుగుతుంది? ఒక రౌండ్ లో ఎన్ని ఓట్లు కౌంట్ చేస్తారు? బూత్ కెపాసిటీ, దానిలో ఉన్న ఓటింగ్ కెపాసిటీని బట్టి వేసిన ప్రతి ఓటు కూడా కరెక్ట్ గా లెక్కించబడుతుందా? అది ఇంట్లో కోడల పిల్లల సమానం. కేంద్రంలో ఎవరు రాబోతున్నారు? ఏపీ పరిస్థితి ఏంటి? ఎవరికి పట్టం కట్టబోతున్నారు ఓటర్లు? లోకేష్ అంటాడు 160 దాటుతున్నాం ఈసారి. ఇప్పుడు ఎన్ని సంస్థలు పుట్టుకొచ్చాయి? ఇంతకు ముందు ఎన్ని ఉండేవి? సర్వే సంస్థలు కూడా ఇన్ని అయిపోయినాయి. మరి ఈసీ అప్పుడు ఏం చర్యలు తీసుకుంది? ఈసీ అనేది అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. మరి కొద్ది గంటల్లో ఎన్నికల ప్రక్రియ అలాగే కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది. మన దేశ భవిష్యత్తును నిర్ణయించబోతుంది. ఇటువైపు దేశ ప్రధాని ఎవరు కాబోతున్నారు, ఏపీలో సీఎం ఎవరు కాబోతున్నారు, ప్రతిపక్షంలో ఎవరు కూర్చోబోతున్నారు, ఓటర్లు తేల్చబోతున్న నాయకుడు ఎవరు, ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియలో తేలబోతోంది. ఇంకొక వైపు చూస్తే వైకాపా ఎమ్మెల్యే మాచర్ల ఎమ్మెల్యే ఉన్నారు కదా, పిన్నెల్లి, ఆయన ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నారు, ఈవీఎంల ధ్వంసం వంటివి. ఆ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఆయన కౌంటింగ్ కేంద్రాల వైపు ఆ పరిసరాల్లో కూడా వెళ్లవద్దను సుప్రీంకోర్టు ఇందాకే చెప్పడం అనేది ఆదేశించడం జరిగింది. అసలు కౌంటింగ్ అనేది ఎలా జరుగుతుంది, దేశ భవిష్యత్తును, దేశ నాయకుణ్ణి ఎన్నుకునే కౌంటింగ్ ప్రక్రియలో ఎవరెవరు పాత్రధారులుగా ఉంటారు, ఎమ్మెల్యే ఎంపీల తరఫున ఉండే వ్యక్తులు ఎవరు, ఈసీ తరఫున హాజరయ్యే అధికారులు ఎవరు, ఏజెంట్ల పాత్ర ఏంటి, అలాగే ఏజెంట్లు చేసే తప్పుల వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి, ఎవరి భవిష్యత్తు ఎలా మారుతుంది అనేది ఈ కౌంటింగ్ లోనే తేలుతుంది. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ ఆదినారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి కౌంటింగ్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే ఆదినారాయణ గారు, ఎలా ఉన్నారండి? అసలు మరి కొద్ది గంటల్లోనే కౌంటింగ్ ప్రక్రియ, అందరూ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. అసలు కౌంటింగ్ అనేది ఎలా జరుగుతుంది? కౌంటింగ్ హాల్ అనే దానికి ఒక రెడ్ ఫెన్స్ ఉంటుందండి. ఆ రెడ్ ఫెన్స్ లోపల 14 టేబుల్ వేస్తారు. దాని బయట కొన్ని కుర్చీలు వేస్తారు. ఆ కుర్చీల్లో కూడా ఒక ఆర్డర్ ప్రకారం కూర్చోవాలి అని అంటారు. ఎట్లా అంటే నేషనల్ పార్టీ బీజేపీ, కాంగ్రెస్కి ఒక ఒక ఇది ఉంటుంది, ఆర్డర్ ఉంటుంది. ఆ తర్వాత స్టేట్ పార్టీలు, ఆ ఏజెంట్లు వచ్చి అక్కడ కూర్చోవాలి. లోపల ఎవరెవరు ఉంటారు అంటే ఆర్ఓ, రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసరు, అబ్జర్వరు, సూపర్వైజరు, ఆ తర్వాత ఏజెంట్లు, వీళ్ళకి అనుమతి ఉంటుంది లోపల. అంటే అది ఒక ప్రోటోకాల్తో కూడుకున్న అత్యంత హైలీ రిస్ట్రిక్టెడ్ ఏరియా లాగా పరిగణించబడుతుంది. ఎందుకంటే అక్కడ ఏ చిన్నది కూడా ఎవరి అనాథరైజ్డ్ పీపుల్ ద్వారా ఎఫెక్ట్ కాకూడదు. అక్కడ దేన్ని ఎవరు ట్యాంపర్ చేయకూడదు. అలాంటి ఒక రిస్ట్రిక్టెడ్, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఏరియా. దానిలో ఖచ్చితంగా వీళ్ళే వెళ్ళాలి అని ఈసీ ఒక ఇది ఇస్తుంది. ఆ నామ్స్ ప్రకారమే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళే వాళ్ళు కూడా అంత తేలిగ్గా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. అక్కడ ఎట్లా ఉంటుందంటే ఈసీ ఆల్రెడీ ఒక ప్రొఫార్మా తయారు చేసి ఒక బుక్లెట్ ఇచ్చి ఇది చదువుకొని అక్కడ నువ్వు ఎలా ప్రవర్తించాలో అలా వ్యవహరించాల్సి ఉంటుంది అని ఏజెంట్లకి చెప్పి, పార్టీలు కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మరీ పంపిస్తారు. అక్కడికి వెళ్ళాక చాలా అలర్ట్గా ఉండమనే చెప్తాయి పార్టీలు. ఇప్పుడు మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఏజెంట్లు చాలా అలర్ట్గా ఉండాలి బాబు అని ఒక ఇది పెట్టి మరీ వాళ్ళకి ఇచ్చారు చూసారా. ఆ అలర్ట్ ఊరికే కాదు, అక్కడ పోంగానే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన కౌంటింగ్ జరుగుద్ది. ఈ విషయంలో కూడా ఏపీలో చాలా గందరగోళం ఉంది. టీడీపీ ఒక దాని మీద ఒక ప్రణాళిక రచించిందని అంటారు. ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ని చివరిలో లెక్కించినా కానీ ఇబ్బంది లేదని ఒక క్లాసు, ఒక 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 ఇది. ఆ తర్వాత ఈసీ నుంచి వీళ్ళు ఒక దొంగ పర్మిషన్ తీసుకొచ్చుకున్నారు. కొన్ని అసలు పోస్టల్ బ్యాలెట్లు ఈసారి అత్యధికంగా పడ్డాయి, 4.5 లక్షల పైచిరుకు ఈసారి పోస్టల్ ఓట్లు. వీటిల్లో అత్యధిక శాతం చెల్లని ఓటు ఉండేదే పోస్టల్లో. ఆ పోస్టల్ ఆ సంతకాలు లేనివి కొన్ని ఉంటాయి, తెలిసి తెలియక చేసేవి. ఇప్పుడు ఇంట్లో ఒక వికలాంగులో ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఓటు తీసుకుంటారు. వాళ్ళు ఒక్కోసారి వెలిముద్రేకపోవడము, సంతకం పెట్టకపోవడము, ఇలాంటివి జరుగుతాయి. వాటిని కూడా పరిగణలో తీసుకోవాలి అనే కోణంలో ఒక ఇది వచ్చింది. దాన్ని కూడా ఈసీని మేనేజ్ చేశారని పెద్ద గొడవ అయింది. దాని మీద వైసీపీ కోర్టుకు వెళ్ళింది, ఇవన్నీ జరిగినాయి. ఫస్ట్ దాన్ని తీసుకొని వర్క్ చేస్తారు. అక్కడ ఎంపీ ఏజెంట్లు, ఎమ్మెల్యే ఏజెంట్లు ఇద్దరు ఉంటారు. ఎంపీకి ఒక హాల్ పెడతారు, ఎమ్మెల్యేకి ఒక హాల్ పెడతారు. వాటిల్లో ఈ కౌంటింగ్ అనేది చాలా సిస్టమేటిక్గా జరుగుతుంది. ఫస్ట్ ఏం చేస్తారు అని చూస్తే, ఇవి ఈ పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు అయిపోయాక వాటిని తీసి రాసుకుంటారు. మొత్తం రాసుకొని ఈ పార్టీకి ఇంత వచ్చాయనేది తీసుకొని పక్కన పెట్టుకుంటారు. అయిపోయిన తర్వాత ఇకపోతే
టేబుల్ ఉంటాయి కదా, 14 టేబుళ్ళు. టేబుళ్ళకి ముందుగానే ఈ కౌంటర్ ప్యానల్స్ ఉంటాయి చూసారా, సూట్ కేసుతో ఉంటుంది అది. ఆ బ్యాలెట్ దాని లోపల బ్యాలెట్ ఈ ఈవీఎం ఉంటుంది. ఆ తర్వాత ఒక సర్టిఫికేట్ ఉంటుంది 17A అని. ఓకే. దాన్ని తీసి ఓపెన్ చేయగానే ఫస్ట్ దానికి ఒక ఇది ఉంటుంది, సీల్, గ్రీన్ సీల్ అని. ఆ సీల్ అనేది చూసుకొని ఇది పర్ఫెక్ట్ గా ఉంది, దీన్ని ఎవడు టచ్ చేయలేదు, ఇది ట్యాంపర్ కాలేదు అని తీసుకున్నాక ఫస్ట్ దాన్ని చూడాలి. దాన్ని చూడంగానే సీల్ ఉంటుంది. ఆ సీల్ని చూసి ఓకే ఇది ఫిట్ అంటే ఓపెన్ చేస్తారు. ఇప్పుడు 1వ నెంబర్ టేబుల్కి 1, 3, 7 అనేవి ప్యానల్స్ ఉంటాయి చూసారా, అవి వస్తాయి. వచ్చాక వాటిని చూడాలి ఏజెంట్. నేను ఇప్పుడు పలానా వైసీపీకో టీడీపీకో నేను ఒక బీజేపీకో ఏజెంట్ని. అది పోయి చూడంగానే దాని వాతావరణం చూశాక నేనేం చేయాలంటే ఇది ఫిట్, దీన్ని ఓపెన్ చేయండి అని చెప్పాలి. ఓపెన్ చేయాక దానిలో చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ ఆర్ఓకి చెప్పాలి. ఆయనే అక్కడ హెడ్, రిటర్నింగ్ ఆఫీసర్. అక్కడ అతను చూసి ఏదో ప్రాబ్లం ఉంది తీసి పక్కన పెట్టండి అమ్మా, దీని తాలూకు వేరే ఆపరేషన్ ఉంటుంది, ట్రీట్మెంట్ ఉంటుంది, దీన్ని పక్కన పెట్టండి అంటూ అప్పుడు 3, 7 ఇంకోటి కూడా 9 వచ్చింది అనుకోండి, ఆ మూడింటిని ఓపెన్ చేస్తారు. ఎప్పుడైతే ఆ ప్యానల్ వచ్చిందో, ఆ సూట్ కేసు తరహా బాక్స్ వచ్చిందో, దాని లోపల 17A ఉంటుంది, దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని నొక్కుతారు. నొక్కాక దీనిలో ఎన్ని ఓట్లు మొత్తం ఉన్నాయి, దీని పరిస్థితి ఇక్కడంతా రాసి ఉంటుంది దీని మీద. ఈ రాసి ఉన్న దానికి అక్కడ వచ్చిన రిజల్ట్ కి సరి చూసుకోవాలి. అది కొట్టంగానే నోటాతో సహా వైసీపీకి, టీడీపీకి, దీనికి, కాంగ్రెస్కి, బీజేపీకి ఒక ప్రెజెంటేషన్ ఇస్తుంది. ఆ ప్రెజెంటేషన్ లో క్రాస్ చెక్ చేసుకోవాలి. చిన్న తేడా వచ్చినా మళ్ళీ ఆర్ఓ కంప్లైంట్ చేయాల్సిందే. అట్లా ఒక పద్ధతి ప్రకారం అసలు అది చూడంగానే ఒక 2 నిమిషాల్లో మొత్తం మనకు రిజల్ట్ ఏంటో తెలిసిపోద్ది. ఓహో ఈ రౌండ్ లో టీడీపీది బాగుంది, వైసీపీది బాగుంది, లేకపోతే జనసేనకు బాగుంది, బీజేపీకి బాగుంది అనే ఒక ఇది రిజల్ట్ ఇచ్చేస్తుంది. దాన్ని క్రాస్ చెక్ చేసి తర్వాత అందరూ ఓకే అన్నారు. ఏమా బాబు ఫస్ట్ రౌండ్ లో వైసీపీది ఇంత ఎక్కువ మొత్తం వచ్చింది, లీడ్ లో ఉంది, దీన్ని చూసుకో. సరే చూసుకున్నాను, టీడీపీ నేను ఏజెంట్, ఇంకోళ్ళు కూడా అందరూ చూసుకున్నారు. చూసుకున్న తర్వాత 17Aకి 2 ఉంటుంది, పార్ట్ 2 ఉంటుంది. దానిలో నేను సంతకం పెట్టాలి. ఈ రౌండ్ లో వైసీపీఏ ఎక్కువ ఓట్లు వచ్చాయి, నేను ఒప్పుకుంటున్నాను, సంతకం పెట్టాలి. ఆ సంతకం పెట్టకపోతే ఆ రిజల్ట్ మళ్ళీ రాదు. ఆ ఫస్ట్ రౌండ్ మళ్ళీ కౌంట్ చేయాల్సిందే, రీకౌంట్ చేయాల్సిందే. లేదు ఇదేదో తేడా ఉందని వాడు పట్టుబడ్డా అంటే నేను ఆగిపోయినట్టే. కానీ ఈ మొత్తం ప్రక్రియ అంతా సజావుగా సాగితే సుమారు అరగంటలో ఒక రౌండ్ పూర్తయిపోతుంది. ఇలా రౌండ్ లో ఎన్ని ఓట్లు కౌంట్ చేస్తారు? ఒక రౌండ్ అంటే ఇప్పుడు ఆ పోలింగ్ బూత్ దానిలో వేసే ఓట్లు, ఆ పడ్డ పర్సెంటేజ్. ఇప్పుడు 12,000 ఓట్లు ఉన్నాయి ఆ పోలింగ్ బూత్ లో. ఆ 12,000 ఓట్లు 8,000 పడవచ్చు. దాన్ని బట్టే బూత్ కెపాసిటీ, దానిలో ఉన్న ఓటింగ్ కెపాసిటీని బట్టి ఆ రౌండ్ ఉంటది. అది కూడా మళ్ళీ 2-3 ఉంటాయి, 2-3 గోలు లెక్కిస్తారు. ఇట్లా ఈ 14కి ఇన్ని అని అలాట్ చేస్తారు, నెంబర్లు ఇస్తారు. 2వ టేబుల్ కి ఇన్ని, 3వ టేబుల్ కి ఇన్ని, 4వ టేబుల్ కి ఇన్ని, ఈ నెంబర్లు ఇస్తారు. నెంబర్ ప్రకారం అక్కడికి వస్తుంది బాక్స్. ఆ వచ్చిన బాక్స్ ని తీసుకొని కౌంట్ చేసుకొని మొత్తం ఇచ్చేస్తారు, ప్రాసెస్ చేస్తారు. అంతా అయిపోయాక అన్ని కౌంట్లు ముగిసినాయి. ఇప్పుడు మీరు చూస్తే తక్కువ రౌండ్స్ ఉన్నది కొవ్వూరు, ఆ తర్వాత నర్సాపురం, ఎక్కువ ఉన్నది భీమిలి. పెద్ద నియోజకవర్గం భీమిలి. అంటే రౌండ్స్ కొవ్వూరుకి 13 అట్లా ఉంటాయి. అది తక్కువ 5 గంటలు అయిపోద్ది. ఎక్కువది ఉంటుంది అది 9 గంటలు పడుతుంది. దానికి ఒక లిస్ట్ ఇచ్చారు, మీకు చదువుతాయినండి బాగా స్పష్టంగా. ఏపీలో మొత్తం 3.33 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయిపోయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న వారు 4.61 లక్షలు. అయిపోయిన తర్వాత 26,473 మంది హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు వేశారు. 26,721 మంది సర్వీస్ ఓటర్లు కూడా ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేశారు. పార్లమెంటు నియోజకవర్గాలకు 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం లెక్కింపునకు 27 రౌండ్లు పడుతుంది. అత్యధికం ఇదే, 27 రౌండ్లు. అంటే ఈవినింగ్ దాకా అవుద్దేమో. అంతేగా 9 గంటలు పడుతుంది. అమలాపురం అసలు ఎన్ని ఓట్లు ఉన్నాయి అక్కడ?
ఫలితాలు వచ్చేందుకు సుమారు 9 గంటలు పడుతుంది. రాజమహేంద్రవరం, నరసాపురం లోక్సభలో 13 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఫలితాలు వచ్చేందుకు సుమారు 5 గంటలు మాత్రమే సరిపోతుంది. భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రౌండ్లు, ఇదే అత్యధికం ఈ రెండు. కొవ్వూరు, నరసాపురంలో 5 గంటల ఫలితాలు వస్తాయి. కారణం అవి 13. కొవ్వూరు 13. కౌంటింగ్ ప్రక్రియ మీడియా చిత్రీకరణ చేసుకోవచ్చు. ఈసీ పర్మిషన్ ఇచ్చింది. కౌంటింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు అనుమతించేది లేదు. మీడియాకు మాత్రం నిర్దేశించిన వరకు ఫోన్లు తీసుకువెళ్ళవచ్చు అని ఎంకే మీనా ముఖేష్ కుమార్ గారు మనకి ఇచ్చిన ఒక ఇది కౌంటింగ్ అనే ఇది ప్రక్రియ ఎలా సాగుతుంది అనే దానికి ఒక డీటెయిలింగ్ వర్షన్. ఒకవైపు ఎంపీ పోలింగ్ కౌంటింగ్ ఒక రకంగా జరుగుతుంది, ఎమ్మెల్యే వేరుగా జరుగుతుంది. దానికి ఒక హాల్ ఉంటుంది, దీనికి ఒక హాల్ ఉంటుంది. పార్టీల ఏజెంట్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ట్రైన్డ్ ఆల్రెడీ ఉంటారు, ఇక్కడ ఆఫీసర్స్ ఉంటారు. ఇంతమంది ఇలా ఉన్నా గానీ, ఇంత పారదర్శకంగా జరుగుతున్నా గానీ అయినా మిస్టేక్స్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఉంటుంది. ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు పిన్నెల విషయంలో ఒక తీర్పు ఇచ్చిందని అన్నారు కదా, ఆ ఓవర్ డామినేట్ చేసే ఒక మైండ్ సెట్స్ ఉంటాయి. అది ఈ పార్టీ ఆ పార్టీ అనడానికి లేదు. ఇప్పుడు ఇదే చంద్రగిరి విషయంలో ఒక గొడవ జరిగింది, ఇదే మీకు ఇక్కడ మాచర్లలో ఒక గొడవ జరిగింది. రెండిట్లోనూ రిగ్గింగ్ చేశారనే ఆరోపణలు, ఫ్రస్ట్రేషన్స్ ఇవన్నీ జరిగినాయి. అక్కడ నాని అనే అతను ఇట్లాగే ఏదో తేడా కొట్టిందని, మళ్ళీ మోహిత్ రెడ్డి అనేవాడు మళ్ళీ అక్కడ చంద్రగిరి నుంచి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నాడు. ఆయన కూడా 4 పోలింగ్ స్టేషన్లో రీపోలింగ్ చేయించాలని చెప్పి ఆయన పట్టుబడ్డాడు. ఇక్కడ మళ్ళీ ఈ గొడవ మొత్తం రాష్ట్రం అంతా తిరిగి చూసింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఎస్పీ అయితే పల్నాడు జిల్లా రాష్ట్రంలో కాదు దేశంలోనే అత్యంత వరస్ట్ డిస్టిక్ అని ఓవర్ ఆమె ఎలా అనిందో అనలేదు. మొత్తానికి అయితే ఇది నా డిస్టిక్, దీనికి నేను ఎస్పీ అన్న ఒక అభిప్రాయంతో కూడా కనీసం జాలీదయ చూపిలా. కామెంట్ అయితే చాలా దారుణమైన కామెంట్ చేసింది, పెద్ద వైరల్ అయింది ఆ కామెంట్. తెలుగులోనే మాట్లాడింది ఆమె. ఇది స్టేట్ లోనే కాదు, సెంట్రల్ వైడ్ గా కూడా షేమ్ఫుల్ ఆమె అనేసింది అన్నమాట. వరస్ట్ డిస్ట్రిక్ట్ ఇది, అయినా కానీ మేము మా పోలీస్ సత్తా ఎందుకు చూపిస్తామనే వరకు నేషనల్ వైడ్ ఇష్యూ అయింది. ఇది ఎస్పీ ఒక ఐపీఎస్ ఆఫీసర్, లేడీ ఆఫీసర్ అనిందంటే అక్కడ ఎంత ర్యాప్చర్ జరిగి ఉండాలి. అది ఇట్లాంటి డామినేటింగ్ క్యారెక్టరైజేషన్స్, ఆ తర్వాత ఇవంతా చట్టం అంతా మనమే కదా తయారు చేసేది, మనల్ని ఎవరు ఆపేది అనే ఒక హ్యాబిటేషను, ఇవన్నీ వీటికి దారి తీస్తున్నాయి. చేయగలిగింది ఏముంది, అది ఈ పార్టీ ఆ పార్టీ అనడానికి లేదు. అన్ని పార్టీలు సమయం వహించాల్సింది కదా అని అంటే మళ్ళీ వాళ్ళే అంటారు మేము కంప్లైంట్ చేసి చాలా ట్రై చేసాము, వర్కౌట్ కాలేదు అని వాళ్ళే అంటారు. చాలా మంది ఏమంటారు, ఇమీడియట్ గా అక్కడ అంత గొడవ జరుగుతుంది, నువ్వు పోయి ఒక క్యాండిడేట్ అనేవాడు అంత చొరవ తీసుకోకూడదు, రిపోర్ట్ చేయాలంతే. కానీ అలా చేసినా పట్టించుకోలేదు, దానికి వేరే యాంగిల్ చెప్తారు వాళ్ళు. ఈసీ అనేది మా కంట్రోల్ లేదు, స్క్రిప్ట్ ఏమో టీడీపీ ఇస్తుంది, దాన్ని తీసుకుపోయి పురంధేశ్వరి సెంట్రల్ కి ఇస్తుంది, సెంట్రల్ ఏమో ఈసీని కంట్రోల్ తెచ్చుకుంటది, అనుకూలంగా వ్యవహరిస్తుంది అని ఇదొక కారిడార్ లాగా చెప్తారు, ఆరోపణలు చేస్తున్నారు. ఇవి నమ్మాలా నమ్మొద్దా, నిజమా కాదా, మనం మళ్ళీ సామాన్యులు ఏం చేయగలం ఇంకా లాస్ట్ కి? అరే ఇట్లా జరిగే అవకాశం ఉంది. మీరు అడిగారు, ఇంత స్ట్రిక్ట్ గా ఇంత ట్రాన్స్పరెంట్ గా జరుగుతున్నప్పుడు ఇలాంటి ఒక ఇది ఓవర్కమ్ ఎట్లా జరుగుద్ది? దీన్ని ఏమంటారు, బైపాసింగ్ కదా, బుల్డోజింగ్ కూడా. పైగా రెడ్ ఫెన్స్ వేసినా కానీ అందులో కూడా అభ్యర్థులు వెళ్ళిపోతూ ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తూ ఉంటారు. మరి ఈసీ అప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు? ఈసీ అనేది ఎంత స్ట్రిక్టో తెలంగాణ ఎలక్షన్స్ లో చూపించింది, రుచి చూపించింది, అంతేనా? అంతే కదా. ఆయన విషయంలో ఆయన ఎదుగుదల అనేది ఒక బ్లాక్ మార్క్ లాగా పడిపోయింది కదా. అది ఏంటంటే అది అందరికి సంబంధించి, అది ఒక్కరిది కాదు. అది మేము తేడా వస్తే ఇలా తీసుకుంటాం డెసిషన్ అని చెప్పడానికి అది చాలా పెద్ద ఇష్యూ. అది ఈ సమాజం గుర్తించిందో గుర్తించలేదో తెలియదు. కానీ ఈసీ ఈ రోజున ఏపీకి ముఖేష్ కుమార్ మీనా సీఎం, ఆయన పొజిషన్ అది, ఆయన ఏదంటే అది. కానీ దీన్ని ఏమంటున్నారు, పైన కేంద్ర స్థాయిలో ఉన్న బీజేపీ ద్వారా ఆయన కూడా ట్యాంపర్ చేస్తున్నారు, అదే కదా ఇప్పుడు గొడవ. అది దానికి అవకాశం ఉందా లేదా, ఇవన్నీ పర్సనల్ గా పబ్లిక్ గా ఎవరికి వాళ్ళు ఇది చేసుకోవడమే, అనలైజ్ చేసుకుంటున్నారు. అనలైజ్ చేసుకుంటే అవకాశం ఉంది అనే ఒక ఆన్సర్ని బయటకు తీస్తున్నారు వాళ్ళే. ఉంది, ఎందుకంటే అసలు చంద్రబాబు నాయుడు అనేవాడు బీజేపీకి ఉన్న 0.85
పర్సంటేజ్ చూసి కాదు అక్కడ వాళ్ళని అది పనిగా పోయి హక్ చేసుకుంది. వాళ్ళకున్న ఈ వసతి వాళ్ళ కంట్రోల్‌లో అసలు అంతెందుకండి. ఈసీ అనేది ఒక స్టెప్‌గా మోడీ పైకెక్కెళ్తున్నాడు అనే కార్టూన్ రిలీజ్ అయింది ఓపెన్‌గా పబ్లిక్‌గా. అవును. ఈసీ అనే దాన్ని అంత సాయంత్రం వాడుకుంటున్నాడు. ఆ! మెట్లుగా చేసుకొని ఆయనే ఎక్కుతున్నాడు, ఎదుగుతున్నాడు. ఎదుగుతున్నాడు అన్నట్టు. మూడోసారి కూడా చేయబోతున్నాడు. యెస్. హ్మ్. అలాంటివన్నీ మనం చూసాక ఈసీ అలాంటి వాటి మీద యాక్షన్ తీసుకోదంటారా? తీసుకోవాలి. ఈసీ తీసుకోవాలి. అనే అదేం చిన్న దానికి విషయమా? తీసుకోవాలి. ఈసీని బ్లేమ్ చేయడం కదా! అంతే కదా! ఈసీ ఈరోజు ప్రైమ్ మినిస్టర్ సీఈసీ. హ్మ్. ఆయన ఈరోజు ప్రైమ్ మినిస్టర్. యెస్. ఆయనే మోదీ మరి. కాదు ఈయన. అవును. ఈయన తీసుకోవాలి. అలాంటి వాటి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. హ్మ్. ఈసీ పవర్ ఏంటో చూపియాలి. హ్మ్. శేషన్ తర్వాత ఇంతవరకు హైలైట్ అయిన ఈసీయే లేడు. యెస్. సీఈసీ. ఆ! వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ఇంకా నిన్న మొన్న ఈసీ మీద ఇంత డిస్కషన్ జరుగుతోంది. హ్మ్. నిన్న మొన్న ఒక డిస్కషన్ ఏంటంటే, మీరు ఏ అబద్ధాలంటే ఆ అబద్ధాలు చెప్పి ప్రచారం చేయకూడదు. హ్మ్. లేనిపోని హామీలు ఇవ్వకూడదు. అవి ఇవి చాలా చెప్తుంది హ్మ్. ఈసీ. అసలు వీడియో రిలీజ్ చేయడానికి లేకపోతే మేము ఇవి చేసామని చెప్పుకునేంత వీడియోలు, డాక్యుమెంటరీలు తయారు చేసుకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు దాని పర్మిషన్ తీసుకోవాలి. ఈసీ పర్మిషన్. హ్మ్. అది అప్రోప్రియేట్‌గా ఉంటేనే దాన్ని మీరు బయట ఓపెన్ డిస్‌ప్లే చేయొచ్చు. అవును. ఇంత చేస్తున్న ఈసీ రేపటి రోజున నేను ఈ హామీ ఇచ్చి వచ్చి నిలబడి 5 ఏళ్ళు పూర్తయిన తర్వాత నేను హామీలు నెరవేర్చానా లేదా అనేది చూసి ఈసీ ఇది నా ఒపీనియన్ చెప్తున్నా. ఇతను నెరవేర్చలేదు. వీటిలో 50% కూడా ఇతను చెప్పింది చేయలేదు. హ్మ్. ఇతను ఎలిజిబుల్ కాదు అని కూడా రేపు ముద్రేయాలి కదా! అవును. ఈసీ ఎందుకు చేయట్లేదో అర్థం కాదు. అంత కెపాసిటీ ఉంది. అంత ముందేంటంటే ఇవంతా అయిపోవాలి. వీటిని పెట్టుకోలేం కదా! లేనిపోని హెడేక్స్ వీటన్నిటి మీద పడే ఛాన్స్ ఉంటుంది. పైగా ఉండే సిబ్బంది, మ్యాన్ పవర్ ఇయన్నీ గూడా చాలా ఉంటాయి. మీకు లీగల్ ఇష్యూస్. ప్రాబ్లమ్ ఏంటంటే మేడం, మోడీ ఒక మాట మంచికో, చెడ్డకో ఒక మాట అన్నాడు. హ్మ్. భారతదేశంలో ప్రతిరోజు ఎక్కడో చోట ఎన్నిక జరుగుతా ఉంటది. హ్మ్. ఈసీ అనే దానికి ప్రతిరోజు ఎక్కడో ఏదో ఒక పని ఉండడం వల్ల ఇప్పుడు చెప్పిన మనం ఒక ఇది చెప్పాం కదా! అది నెక్స్ట్ వచ్చేసరికల్లా ఇతను ఏం చేస్తున్నాడు మానిటరింగ్ చేసి, హ్మ్. ఆ మానిటరింగ్ చేసి అతని రిజల్ట్ అతనికి ర్యాంక్ ఇచ్చి, అతను ఎలిజిబుల్ కాదు, అతను పాస్ మార్కులను తెచ్చుకున్నాడో లేదో చూసి చేయాలి మామూలుగా అయితే ఈసీ. కానీ రోజు అది ఎలక్షనే పెట్టుకుంటుంది. అవును. దానివల్ల కరెక్టే. ఏమైపోతుంది ఆ! ఈసీ అనే దానికి ఇది ఇది చూడడానికి స్కోప్ లేకుండా పోతుంది. అసలు చేయాల్సింది ఇది. అది అంటే ఎదురుగా చేయాల్సిన పనులు ఆ! కనిపిస్తున్నప్పుడు మళ్ళీ వెనక్కెళ్ళి అన్నీ చూసుకునే ఆ! అవకాశం అది ఉండట్లేదు వాస్తవానికి. ఈసీకి ఉన్న బ్యాడ్ ప్రాబ్లమ్ అది. దాన్ని అది ఓవర్‌కమ్ ఇప్పుడున్న స్ట్రక్చర్‌లో చేయలేదు అనేది మోడీ చెప్పిన మాటల్లో ఇదొక మంచి మాట. ఖచ్చితంగా అది ఓవర్‌కమ్ చేసి అసలు ఏం చేయాలంటే అది దాదాపు ఒక ప్యారలల్ గవర్నమెంట్‌ని నడపొచ్చు. అవును. అంతే కదా! అఫ్‌కోర్స్ ఈవెన్ దో అది కుదరకపోయినా ఈ సీఏ కాగ్ ఎట్ట చేయగలుగుతుందో అట్టన్నా చేయాలి. హ్మ్. హ్మ్. కాగ్ ఏం చేస్తుంది? అఫీషియల్‌గా ఏమేమి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి వాటన్నిటి రిపోర్ట్ తీసి ఒక రిపోర్ట్ ఇస్తుంది కదా! వీళ్ళు ఇక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, ఇక్కడ తక్కువ ఖర్చు పెడుతున్నారు, ఇక్కడ రూరల్ బాగుంది, ఇక్కడ బాగాలేదు, బ్యాడ్, గుడ్ అని చెప్తుంది కదా! ఆ వర్క్ అసలు చేయాలి ఈసీ. హ్మ్. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంతా ఖాళీగా ఉంటది కదా! కానీ దాని దురదృష్టం ఏందంటే అది ఖాళీగా ఉండలేకపోతుంది. అది. ఎప్పుడు ఎక్కడో చోట ఉప ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తాయంట హ్మ్. త్వరలో. హ్మ్. స్థానిక సంస్థ. ఆ స్థానిక సంస్థలు అవి ఇవి పెట్టుకుంటూ పోతుంటది. హ్మ్. దీంతో అది దానిలో ఫుల్ టైమ్‌గా ఉండి అసలు ఎక్కడ క్యాండిడేట్ ఎవడు? ఏంటి? మంచి ఏంది? చెడ్డేంటి? ఈ రోజున ఈసీ చెప్పినట్టు రోజుకి ఇన్ని లక్షలు మాత్రమే ఖర్చు అవుతుందండి. హ్మ్. హ్మ్. అది రోజు ఈసీ అనేది ఇన్ని లక్షలే ఖర్చు అంటది. ఆ ఖర్చు అది అసలు అస్సలు వాళ్ళు కుదరదు. హ్మ్. చూడ్డానికైనా కూడా ఎక్కడ ఎంపీ అవుతుంది ఏమో దేనికి? ఒక 100,00,00,000 ఎమ్మెల్యే ఏమో 50,00,00,000 అవును. మన మినిమమ్ మాక్సిమం. సౌత్‌లో అయితే మరి మరి దారుణం. మరి అమ్మా! అసలు 100 కోట్లు ఉంటేనే ఈ రోజు ఆ! మనం వచ్చి ఎంపీ. నిలబడాలి. ఆ! నీకెంత స్టఫ్ ఉన్నా, ఎంత ఈ ప్రజాభిమానం ఉన్నా గానివ్వండి. హ్మ్. ఇంకొక వైపు చూస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలకి ఎన్నికలు జరిగితే హ్మ్. వాటిలో 64.2 కోట్ల మంది ఓటు వేశారు. అందులో అవును. 31% రికార్డ్. 31 కోట్ల మంది మహిళలే ఉన్నారు. ఆ! అసలు సీఈసీ రాజీవ్ కుమార్ మీనా లాంటి వాళ్ళు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారంటే హ్మ్. మన ఓటర్‌లో ఇంతకు ముందు కంటే ఎంత అవగాహన వచ్చింది, ఎంత చైతన్యం వచ్చింది అనుకోవాలి ఆ! చెప్పండి. ఒక రకంగా ఈసీ ఇక్కడ చాలా అద్భుతంగా పనిచేసినట్టు. అయితే ఇక్కడ వేసిన ప్రతి ఓటు కూడా కరెక్ట్‌గా లెక్కించబడుతుందా? కరెక్ట్‌గా ఆ ఓటుకి ఫలితం రాబోతుందంటారా అది? ఒక రకంగా చెప్పాలంటే ఫలితం అయితే వస్తది. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు చాలా మంది చెప్పే గొడవ ఏందంటే ఇప్పుడు సడెన్‌గా ప్లేట్ ఫిరాయించబడుతుంది. ఎక్కడవుతుందంటే
మనం అనుకున్న రిజల్ట్ రాకపోతే మనం ఏమనేస్తామంటే ఈవీఎం నెత్తిన పాపం వేసేస్తాం. అది ఇంట్లో కోడల పిల్ల సమానం. అవును. ప్రపంచంలో ఏ కుక్క పిల్ల బయట యాక్సిడెంట్‌లో చనిపోయినా ఆ ఇంటికి వచ్చిన వల్ల అది చనిపోయింది ఎదురుగా అంటారు. అట్లా ఈవీఎం నెత్తిన ఆ! ఒక యేసేయడమే. ముద్ర నింద అదొకటి. ఏస్తారు. అవునవును. ఆ నింద అనేది ఆహ్, క కా కరెక్ట్ అవునో కాదో అది వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకోవాలి. ఇప్పుడు పంజాబ్‌లో ఆప్ గెలుస్తది, ఢిల్లీలో ఆప్ గెలుస్తది, కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తది, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. ఇవన్నీ ఈవీఎంలు సరిగ్గా లేకపోతే గెలుస్తాయా, గెలవవా అనేది వ్యక్తిగతంగా పర్సనల్ అనలైజేషన్ చేసుకోవాలి. అవును. అలాగే ఇవంతా కౌంట్‌లోకి పర్ఫెక్ట్‌గా వస్తాయా లేదా అనేది మీరన్నట్టుగా స్థానికంగా ఉన్న స్థితిగతులు ఇప్పుడు ఈవీఎంను కూడా రిగ్గింగ్ చేశారని కదా గొడవంతా. అవును. ఇప్పుడు ఆయన తీసుకుపోయి పగలగొట్టేదాన్నంటే దాని అర్థం ఏంటి? ట్యాంపరింగ్ అంటారు. ఆ! ఇవన్నీ హ్మ్. అసలు ఒక హ్మ్. ఎమ్మెల్యే అంత హ్మ్. సీనియర్ నాయకుడు అలా చేయడం అనేది కూడా 5, అంటే 6 సార్లు ఎంత గెలిచినోడు. భయం లేదు అనుకోవాలి మన వ్యవస్థ మీద. అదే. అది కూడా కదా! ఈరోజు సుప్రీం కోర్టు అటు చుట్టుపక్కలకి వెళ్ళొద్దు అంది. దానివల్ల పెద్దగా వచ్చే నష్టం ఏముంది? మహా అంటే లోపలికెళ్ళి ఏం చేయగలం అంటే మళ్ళీ ఏం చేస్తాడో ఏంటో అని ముందుగానే. అంటే మామూలుగానే బేసిక్‌గానే ఆ పల్నాడు అంటేనే ఆమె చెప్పినట్టు ఆ లేడీ ఎస్పీ చెప్పినట్టు కొంత ఇదిగా ఉంటదది. డిస్టర్బ్‌డ్ ఏరియానే చాలా ఓవర్ ఇదుంటది. అక్కడ ఎమోషన్స్ ఉంటాయి. అక్కడ వాళ్ళంతా ప్రొఫెషనల్‌గా ఏముండరు. హ్మ్. చాలా భావోద్వేగాలు, రాగద్వేషాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం అది. పల్నాడు. ఆమె అన్న మాట అదొక పెద్ద ఆ రోజుల్లో చరిత్ర పల్నాడంటే. ఈరోజు అంటే మినీ మహాభారతం ఇక్కడ జరిగింది ఆ పల్నాడులో. చరిత్ర అవును. పేరెనిగ్గన్న మనం వ్యక్తులు పల్నాడు ఆ! అంటే అవే గుర్తొస్తాయి ఆ! ఆ కథలే. అలాంటి ప్రాంతం ఈరోజు అంత బ్యాడ్‌గా ముద్రేసుకుందంటే అది ఓవర్ ఎమోషన్స్. ఓవర్ అక్కడ ఉన్న మనుషులు, ఆ రక్తము, ఆ సాయిలు ఆ! అది అంత ఎమోషనల్‌గా ఉన్న మనుషుల వల్ల ఇలాగా యెస్. జరుగుతోంది. హ్మ్. అందుకి పిన్నెల్లి అనేవాడు అడ్డంగా బుక్కయ్యాడు. ఇంకోటేందంటే స్వయంకృతంలెండి. ఆ! అదేమి దాని వరకు ఇంకోటేందంటే పిన్నెల్లి మీద గెలిస్తే మినిస్ట్రీ ఇస్తాము అని జెప్పి కూడా లోకేష్ ప్రకటన జరగడం. హ్మ్. ఆ తర్వాత ఆ వీడియోలు వీటన్నిటి యొక్క ఎడిటింగ్ గూడా ఒక కంట్రోల్ కిందే లోకేష్ కంట్రోల్‌లోనే జరిగాయని ఒక మాట. అసలు ఆ వీడియోలు మేము రిలీజ్ చేయలేదని మళ్ళీ ఈసీ చెప్పడం. ఇవన్నీ కొంత అలా అనుకోకుండా జరిగిపోయినాయి అక్కడ. హ్మ్. దీనివల్ల ఏమైంది అది అటటటటటట ఈ రోజున ఇక్కడ వరకు వచ్చింది. ఫైనల్‌గా ఒక్క క్వెషన్. హ్మ్. మీరు మొన్న చూసారు కదా హ్మ్. ఎగ్జిట్ పోల్స్. హ్మ్. మీ అంచనాలేంటి? కేంద్రంలో ఎవరు రాబోతున్నారు? ఏపీ పరిస్థితి ఏంటి? ఎవరికి పట్టం కట్టబోతున్నారు ఓటర్లు? మేడం మనం మామూలుగా కొన్నిటిని వార్తగా తీసుకోవాలి. కొన్నిటిని అనలైజ్ చేసుకోవచ్చు. కొన్నిటిని ఒపీనియన్ చెప్పొచ్చు. మామూలుగా ఇలాంటి దానికి వార్త చెప్పగలం. ఎందుకంటే థర్డ్ పార్టీ ఏమనుకుంది? ఏం జరిగింది? అనేది చెప్పగలం. పైగా ఒక్క సంస్థ కాదు ఇచ్చింది. ఆ! చాలా ఆ! సంస్థలు చేశాయి. ఓవరాల్‌గా అయితే సెంట్రల్‌లో ఒక నాన్ స్టాప్‌గా అందరూ కలిసి ఎన్‌డీఏకి ఇచ్చేసారండి. 350 ప్లస్ అబ్‌కీ ఇచ్చేసారు. బార్ 400 పార్. అందరూ. ఆ! ఆప్‌కి బార్ ఇది బాగా చార్జ్. పనిచేసింది. బాగా ఎంతైనా మీరు పనిచేసింది. వా ఆయన ఒక చిన్న ట్రిక్ ప్లే చేశాను నేను. హ్మ్. దాన్ని అందరూ పట్టుకున్నారు. హ్మ్. అది నాకే బాగా ప్లస్ అయింది. లాస్ట్‌కి మల్లికార్జున ఖర్గే కూడా అనేసాడన్నమాట. హ్మ్. 400 అనే అసలు మాటని ఒక గేమ్‌లోకి దిగేటప్పుడు మనం ఇలాంటి ఒక పాజిటివ్ స్లోగన్‌తో వెళ్ళడం అనేది ఏ ఆ! క్రీడాకారుడికైనా అంటే అన్ని కాలాల్లో మళ్ళీ జరిగిందంట. ఇప్పుడు భారత్ వెలిగిపోతుందని ఓవర్ వాజ్పేయి అన్నాడు. కాన్ఫిడెన్స్ లాగా కూడా ఉండకూడదు. వాజ్పేయి అన్నాడు. ఆడ చూస్తే భారత్ చీకటి కోణాలని అప్పుడే బయటపడ్డాయి. హ్మ్. బయటపడ్డాయంటే తీసి బయటేశారు. ఇది ఇటుంది, ఇంత చీకటుంది, అది ఇది ఉంది, ఇది ఉందని. అలాగా ఒక్కోసారి అది అట్లా కూడా ఉండకూడదు. ఏదో ఆయన నేచురల్‌గా అన్నాడు. వాళ్ళ ఉద్దేశ్యం ఏందంటే 407 సీట్లు గానుంటే పార్లమెంట్‌లో ఏ బిల్ అయినా ఈజీగా పాస్ అయ్యిద్ది. అందరూ కలిసి 407 సీట్లు తెప్పించండి అనేది గ్రౌండ్ లెవెల్‌లో అనుకున్న మాట. హ్మ్. దాన్ని తీసుకొచ్చి అబ్‌కి బార్ అని హిందీలో ఆ స్లోగన్ బయటకొచ్చింది 400 ఈసారని. హ్మ్. దాన్ని ఆయన అనడము, దాన్ని మల్లికార్జున ఖర్గే లాంటి ఒక కాంగ్రెస్ అధ్యక్షుడే అనేసరికి అక్కడ ఏమైందంటే అక్కడి నుంచి అటువైపు వెళ్ళిపోయిందది. అవును. అది జనాలకు కూడా బాగా వెళ్ళింది. బాగా వెళ్ళిపోయింది. యెస్. యెస్. హ్మ్. జనం కూడా ఒకదానికొచ్చారు బాబోయ్! ఎలాగో వచ్చేస్తుంది ఎన్‌డీఏ ఓ మనం 3, కూడా 4 యేసేద్దాం మన సంవత్సరాలు ఓటు. 400 ప్లస్ ఇచ్చాయి కదా మేడం. అవును. ఆ! అసలు అంటే నాకున్న సోర్స్ నేను ఢిల్లీలో బీజేపీ నేతలతో నేను మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే హ్మ్. వాళ్ళు ఎంతలో ఉన్నారంటే హ్మ్. 360 ప్లస్. అంతే. ఆ! అంటే వాళ్ళు స్లోగన్ ఇచ్చినా గాని హ్మ్. 400 అని చెప్పేసి హ్మ్. 360 ప్లస్ మాకు ఖచ్చితంగా వస్తాయనే కాన్ఫిడెన్స్‌లో అయితే ఉన్నారు. హ్మ్. చూద్దాం ఇంకా కొన్ని గంటల్లో ఎలాగో తేలబోతుంది. అయిపోద్ది. ఫైనల్‌గా అయిపోద్ది. మీరేమనుకుంటున్నారు? అంటే రేపు ఎవరొస్తున్నారు ఒకటే ఇంటికి? మేడం ఇక్కడ మనము రాగద్వేషాలకు అతీతంగా మాట్లాడాలంటే హ్మ్. ఈ పార్టీ, ఆ పార్టీ అనేది మీకు నాకు లేదు అనే అభిప్రాయంతో ఉంటే, హ్మ్. నేను ఒక చిన్న అబ్జర్వేషన్ చేశా. పైనేమో సెంట్రల్‌లో అందరూ కలిసి ఔట్‌రైట్‌గా ఇచ్చేసారు. ఇచ్చేసారు ఎన్‌డీఏకి. హ్మ్. స్టేట్ లెవెల్‌లో మాత్రం వైసీపీకి కొన్ని కంపెనీలు, కొన్ని సంస్థలు గత కొంతకాలంగా ఆరామస్థంలో ఉంటూ 16 సార్లు
ఆయన ఇచ్చాడు అన్న అభిప్రాయంతో ఉన్నా. ఇది మనం క్రెడిబిలిటీగా తీసుకోవచ్చు అనే ఒక ఆలోచన చేసిన. హ్మ్. అక్కడేమైందంటే అన్నిటిని అలా కాదు ఇలాగా వాళ్ళు కూడా ఇప్పుడు ఇద్దరు ఎవళ్ళ పంచాంగం వాళ్ళు ఉగాదికి చెప్పించుకున్నట్టుగా అయిపోయిందక్కడ. ఇప్పుడు కేకే ఉగాది అనే పంచాంగం ఒక బా సర్వే పొడిచారు సంస్థ నిజంగా. అన్ని కలిపి కూటమికి 144 ప్లస్ ఇచ్చిందది. హ్మ్. టీడీపీకే 144 వస్తుందని దా జనసేనకు ఒక 20 ప్లస్ ఇచ్చేసి అక్కడ ఉన్నదే 21. 21 ఆ! 20 100 వాళ్ళకి కంటెంట్ ఇచ్చేస్తే ఇచ్చేసి సుమారు ఒక 160 దాటేటట్టుగా ఆ! లోకేష్ అంటాడు ఆ! 160 దాటుతున్నాం ఈసారి. దేవుడా! అన్నాడు. ఉన్నదే 175 బీబీసీకి సీట్లు. చెప్పాడాయన ఆ! డైరెక్ట్‌గా. ఈయన అనట్లేదా? వై నాట్ ఆ! 175 అని. అన్నాడు. సో, ఈయన అన్న తప్పేం లేదు. పరిస్థితులు అప్పుడు వేరు. దానికొక అనలైజేషన్ ఉంది. అది. అయితే అలా ఎప్పుడైతే అలా ఎవళ్ళకి వాళ్ళు ఫుల్ అండ్ ఫిట్‌గా ఇచ్చేసుకున్నారో, హ్మ్. ఒక సమయంలోకొచ్చేసరికి ఒక అనలైజేషన్ బయటకొచ్చింది. 32 సర్వే సంస్థల్లో 24 వైసీపీకి ఇచ్చాయి. మిగిలిన 8 మాత్రమే టీడీపీ కూటమికి ఇచ్చాయని అన్న వార్త ఎప్పుడైతే బయటకొచ్చిందో పక్క రోజు ఉదయానికే అది వీళ్ళు దాన్ని చార్జ్ చేసుకొని అడ్డమైనవి లేనిపోని ఇప్పుడు మామూలుగా సర్వే సంస్థ అంటే ఏందండి? ఇప్పుడు ఆంధ్రప్రభ అంటే ఏంది? ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అంటే ఏంటి? అది చిరకాలంగా ఉండి ఎన్నో సర్వీసులు చేస్తున్నాయి. దాని మాట మనం తీసుకోవాలి. వాళ్ళు ఏదంటే అదే చెప్పరు. పలానా అదని కదా! ఇప్పుడు అట్లా లేదు. వీళ్ళు ఒక పెద్ద 50, 60 లిస్టులు రాసుకొని దీనిలో అత్యధిక శాతం టీడీపీగా వస్తుంది. కావాలంటే చూడండి. కేవలం 4, 5 మాత్రమే వైసీపీకి ఇచ్చాయి. ఆ సంస్థలు ఇచ్చాయని మళ్ళీ దీన్ని కూడా మొదలుపెట్టారు. హ్మ్. అంటే దీనికి అంటే ఏందంటే ఇక్కడ ఏదో నీకు ఇది అని ఆ 4వ తేదీ పలానా వరకు ఆ టైం వరకు నీకు తెలియకూడదు. హ్మ్. ఇక్కడ వరకు మైండ్ గేమ్ అనేది చేశాడు. 100% ఇక్కడ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఇక్కడ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వీళ్ళంతా కలిసి ఒక మైండ్ గేమ్ ఆడారు పబ్లిక్‌తో. హ్మ్. ఈ కన్‌ఫ్యూజ్ చేయడము. ఆ క్షణం వరకు కూడా లోపల ఏముందో తెలిసే వరకు కూడా నువ్వు ఏదో నిజం ఏదో అంచనాకి రాకూడదు. ఈ మామూలుగా ఏం చెప్తుంది మేడం ఇప్పుడు నాకుంది. నా కెపాసిటీ ఎంత? నా నెట్‌వర్క్ ఎంత? నాది నాకు తెలుసు. నా బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే అర్థమవుద్ది గదా! నేను దాన్ని ట్యాంపర్ చేసుకొని సత్యం రామలింగరాజులాగా చేసుకుంటే ఏమవుద్ది? క్రైమ్ అవుద్ది. అంతే కదా! అలాంటి ఒక ప్రాక్టీస్ జరిగినట్టు మరీ ఘోరమైన వ్యవహార శైలి ఎప్పుడూ లేనిది. గతంలో ఇట్ట ఉండేది కాదు. ఇది ఎగ్జిట్ పోల్ అంటే ఎగ్జిట్ పోల్‌గానే తీసుకునేవాడు. దానిలో కూడా పోటీకి రావడం. మీరింత అంటే మేమింత అనడం. చెప్పా కదా! ఇప్పుడు 32లో 24 పలానా ఇచ్చేయి అన్నగానే 24 ఏందిరా నువ్వు దాన్ని 64 ఇయ్యి హ్మ్. అనే పోటాపోటీ ఇక్కడ కూడా రావడం అనేది కొన్ని రోజులు పోతే వీళ్ళు ఎక్కడికి పోతారో అర్థం కావట్లే. హ్మ్. ఎగ్జిట్ పోల్‌ని అంత మరి తీసుకొని ఛాలెంజింగ్‌గా తీసుకొని దాంతో కూడా మానిప్యులేషన్ చేసుకొని దాంతో అసలు సర్వేలు చేసుకుంటున్నారండి వాళ్ళు. అవును. వీళ్ళు డైరెక్ట్‌గా సర్వేలు వాళ్ళకి అనుకూలంగా చేయించుకొని దాన్ని కూడా తీసుకొని ఆ రోజు ప్రజెంటేషన్ పెట్టుకొని హ్మ్. అంటే ఇదంతా ఏమైపోయిందంటే మీడియా అనేది మామూలుగా మీడియా ప్యాకేజీ మొన్నటి వరకు ఇక్కడ వరకు ఉండింది. ఏదో మా వార్తలేయడం, మాకు కొద్దిగా సానుకూల ఇక వార్తలు అదొక రాయడం. డిఫరెంట్ సబ్జెక్ట్ ఇది వాస్తవానికి. ఎక్కడి వరకెళ్లారు వీళ్ళు? మ్యా డైరెక్ట్ ఎగ్జిట్ పోల్స్‌ని కూడా ఊరికెళ్ళారు. కొన్ని రోజులు ఇన్‌ఫ్లూయెన్స్ పోతే చేసేంత, పోలింగ్ మానిప్యులేట్ చేసేంత ఇప్పుడు ఎన్ని సంస్థలు పుట్టుకొచ్చాయి? ఇంతకుముందు ఎన్నుండేవి? ఇప్పుడెన్ని పుట్టుకొచ్చాయి? అసలు ఏది వింటే ఏది అర్థమైపోతూనే ఉంది. దేన్ని ఎవరు ఎలా మానిప్యులేట్ అసలు చేశారని. ఒక రోజుల్లో ఒక మాట ఉండేది. ఒక హ్మ్. మాట ఉండేది. ఏపీలో తెలుగు వాళ్ళలో ప్రతి నలుగురిలో ముగ్గురు రచయితలు ఉండేవాళ్ళని. హ్మ్. ఆ తర్వాత ఈ ఫోనొచ్చాక, యూట్యూబ్ వచ్చాక ఇప్పుడు 10 మందిలో 9 మంది జర్నలిస్టులే. అవును. హ్మ్. వీళ్ళు స్టేజ్ దాటిపోయి ఇప్పుడు సర్వే సంస్థలు గూడా ఇన్నయిపోయినాయి. అంటే అందరూ చేసేటివే. అవును. ఇప్పుడు మీరు పోయి చూడండి ఎవరైనా గమనించండి. నేను ఈ విధంగా పర్సనల్‌గా ఓ సర్వే చేయడం మొదలుపెట్టి ఒక లైవ్ పెడుతున్నాడు. హ్మ్. అంటే ప్రతి ఒక్కళ్ళు దానికి దిగిపోయారు. అంతే ఇంకా డిజిటల్ మీడియా వాళ్ళేం వచ్చిన కావాలో తర్వాత ఆ! ఇది అట్లా తయారయింది. అందువల్ల ఏపీలో ఒక ఏదో అడ్డుకు వాతావరణం ఒక ఒక సస్పెన్స్ లాంటిది ఎప్పుడూ సస్పెన్స్ లేని దాన్ని ఒక సైలెన్స్ కూడా చివరి కనిపిస్తుంది. బాల్ వరకు మన యెస్. వైపే యెస్. ఉండాలి యెస్. యెస్. ఎవరిది అంచనా. వాళ్ళు. ఒక సైలెంట్ ఓటింగ్ ఉంది. ఆ సైలెంట్ ఓటింగ్ ఎవరిది? అది జగన్‌దా? లేదంటే కూటమిదా? అనేది ఉంది. మరికొన్ని గంటల్లో. మొత్తానికైతే ఈ కౌంటింగ్ ప్రక్రియ అద్భుతంగా జరగాలని మనం జరగాలి. ఆశిద్దాము. మిస్టేక్స్ జరుగుదాం. ఏమీ జరగకుండా జరుగుద్ది. ఉండాలి జరగాలనే అని కోరుకుందాం. అనుకుందాం. ఎందుకంటే యెస్. కొద్దిగా ఆ! పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి కాబట్టి. యెస్. యెస్. అదే ఇప్పుడు లేనిపోని కోరుకుందాం. వార్తలింటే అది వాడు కొట్టుకున్నోడే అవును. కాకుండా అది చూసిన మనకు కూడా బీపీ, షుగర్ అవును. ఖచ్చితంగా అటాక్ అవుతాయి. ఈసీ అఫీషియల్స్ కావచ్చు, అవును. ఇటు ఏజెంట్స్ వాళ్ళకి అందరూ అన్ని అద్భుతంగా పనిచేయాలని కోరుకుందాం. కోరుకుంటాం. థాంక్ యూ సో మచ్ థాంక్ యూ అండి. థాంక్ ఆదినారాయణ యూ. గారు.